సర్వశక్తిగలవు సర్వేశ్వర, పునీత శౌరి వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణలను దయతో అంగీకరింపుడు. పునీతుని జీవితములో ఈ దివ్య సంప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్టి నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభువైన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఎందుకన నీ స్త్రీ సభకు పునీత శౌరి వారిని ఆనందముతో మాకు దయచేసి ఈరోజు ఆయనను స్మరిస్తూ కొనియాడేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చి ఉన్నారు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగు చేస్తున్నాం. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము మీకు స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకములు లోకములు ఈ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. జీవారు మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కావున నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుకొనుటకు తమ్ము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనము స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల మీరందరూ దీనిని తీసుకొని భుజించునా. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే
విమోచనానంతరము మాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యుగదా సకలు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుఖి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నుంచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు కాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు నిలుపుడు. ఓ ప్రభువా, ఈ రోజు నాకు పరిశుద్ధమైన దివ్య పూజ వారికి సమర్పించుకుంటున్నటువంటి ముఖ్యంగా ఈ రోజున భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కన్నాశ్వరమ్మ వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మార్పించమని, సంగా పాపారావు అనుష కుటుంబాన్ని వీరి కుటుంబంలో దీవించమని, మందగిరి అమల వీరి కుటుంబాన్ని తలచిన తలం, కన్నా అంతోనమ్మ వీరి కుటుంబంలో తలచినటువంటి తలంపులను దీవించమని, చొప్పరపు బాలస్వామి బాలజ్యోతి వారి కుటుంబాన్ని వారి పిల్లలందరినీ దీవించమని, ప్రతి జైపాల్ వారి కుటుంబాన్ని దీవించమని, వారి యొక్క సందర్భంగా వారిని దీవించమని, ప్రతి మేరీ వీరి కుటుంబంలో నాగరాజు పవిత్ర వారి పిల్లలందరినీ కూడా దీవించమని, గోవింద్ పెద్ద బాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో మరణించిన ఆత్మకు విశ్రాంతి తెచ్చి, మరణం పొందిన ప్రధానందిగా విఘ్నేశ్వర ఆత్మకు విశ్రాంతి తెచ్చి, వల్లభనేని సుందరమ్మ వారి కుటుంబాన్ని వారి పిల్లలందరినీ కూడా దీవించమని, ఒక కుటుంబమునకు ప్రభు చేసిన మేలు బిడ్డలకు మంచి పోషణ చేయమని, ఒక కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను కలుగ చేయమని, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలు పాల్గొంటున్నాం కూడా ఆశీర్వదించమని, పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ఉత్తాన మగుడుకుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలతోను, వేద సాక్షులతోను, పునీత శౌరి వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన
పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. మన ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్టు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఈ ఆత్మతోను ఉండును గాక. సమాధానమును తెలుపు. సందేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములకు హరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములకు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములకు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించిన వారు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు మధ్యలో క్రీస్తు శరీర రక్తములు మనకు పరిచయము దయచేయుగాక. ఆమేన్. ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను రుచిస్తుంటే. ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను రుచిస్తుంటే. జీవాహారమై ఆత్మాహారమై, జీవాహారమై ఆత్మాహారమై సత్యసాధ రూపంలో చేస్తుంది. స్వీకరించుము ప్రభువా నిన్ను సత్యసాధ రూపంలో. స్వీకరించుము ప్రభువా నిన్ను భక్తి మేర మర్యాదలతో. ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను రుచిస్తుంది. ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను రుచిస్తుంది. పడిన గోధుమలే గొప్పగా మారి ఆ రక్తలో ఈ దేహము స్వభావము, ఆ ద్రాక్షలో ఈ రక్తము ఆత్మయు. ఆ రక్తలో ఈ దేహము స్వభావము, ఆ ద్రాక్షలో ఈ రక్తము ఆత్మయు. కలగలపి మా హృదయంలో చేస్తుంటే అది మురిసే పులకించి ఈ రాకకు.